రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం మైసిగండి దగ్గర టోల్ గేట్ సిబ్బంది మీద వీరంగం సృష్టించాడు ఓ టీఆర్ఎస్ నేత కుమారుడు. టోల్ ఛార్జ్ అడిగినందుకు కత్తులతో దాడి చేశాడు. ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్ మోహన్ గౌడ్ కొడుకు మనీష్, అతని స్నేహితులు శ్రీశైలం హైవేపై వెళ్లారు. కట్టాల్ టోల్ గేట్ దగ్గర సిబ్బంది టోల్ ఫీజు అడగడంతో వారితో గొడవకు దిగారు. మనీష్ గౌడ్, అతని స్నేహితులు టోల్ సిబ్బందిని చితకబాదారు. కత్తులతో దాడి చేయడంతో టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి కారులో పారిపోతుండగా మంకాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనీష్ తో పాటు అతని స్నేహితుల మీద 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక మనీష్ గౌడ్ తల్లి బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గా ఉన్నారు. మద్యం మత్తులోనే యువకులు దాడికి పాల్పడినట్టు సమాచారం. 30 రూపాయల టోల్ ఛార్జ్ కోసం తాగిన మత్తుల నడి రోడ్డుపై హల్చల్ చేశారు. శ్రీరంగ ఎందుకు వస్తురండి అంటే లీగల్ మాటలు మాట్లాడేవారు మాట్లాడినంత నేను వాళ్ళకు ఎమ్మెల్యే కొడుతున్నాను. ఎవరైతే నాకేమీ ప్రూఫ్ చూపించనుకున్నాను దాంట్లోనే ఫస్ట్ 2 దెబ్బలు కొట్టుకుంటానే నేను విజయసారి ఫోన్ చేసి తాళం ఉంచుకున్న తర్వాత ఇద్దరు పట్టుకుని ఒక ఆయన వచ్చి చాకుతో ఇప్పుడు ఉనికి రామని చేయి అడ్డం పెట్టి పెట్టంగా బ్లడ్ బంగారంలో వెళ్ళిపోయింది. చాకు నిన్న రాత్రి 9:20 గంటల సమయంలో మాకు ఫోన్ కాల్ వచ్చింది. కట్టాల్ టోల్ ప్లాజా దగ్గర టాటా జెనాన్ AP 29 BR 888 గల దాంట్లో ఒక 6 వ్యక్తులు వచ్చారు. 6 వ్యక్తులు వచ్చేసి ఏదైతే మెయిన్ ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీ కాకుండా దాని పక్కన బ్యారికేడ్స్తో క్లోజ్ చేసిన ఎంట్రీ ద్వారా బ్యారికేడ్ని తొలగించి అక్కడి నుంచి వస్తూ ఉంటే అక్కడ ఉన్న సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో మాదారం మహేష్ వాళ్ళని ఆపేసి మెయిన్ ఎంట్రీ గురించి రావాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. అప్పుడు ఆ కారులో ఉన్న 6 వ్యక్తులు దిగేసి ఆయనని కొట్టడం జరిగింది. 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అరుణ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన దగ్గర జైల్లో ఉన్నటువంటి చిన్న కత్తిని తీసుకొని ఈ మాదారం మహేష్ అనే సూపర్వైజర్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేసినారు. అప్పుడు ఈయన ఎడమ చెయ్యి అడ్డం పెట్టుకునేసరికి ఎడమ చెయ్యి ఎల్బో కింద గాయమైంది. మళ్ళీ రెండోసారి ఆయన అరుణ్ రెడ్డి స్టాప్ చేసే ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఈయన కుడి చేయి అడ్డం పెట్టుకున్నాడు. కుడి చేయి అడ్డం పెట్టుకున్నప్పుడు కుడి చేయి అరచేతిలో ఇంజూరీ అయింది. సో అంతలోనే అక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బంది టోల్ ప్లాజా సిబ్బంది అంతా అలర్ట్ అయ్యేసరికి వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడానికి బయలుదేరారు. సో అదే టైంలో టోల్ సిబ్బంది మనకి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరిగింది, పలానా బండి నెంబర్ ఇలా బయలుదేరిందని చెప్పేసరికి ఇమ్మీడియట్గా నేను నా సిబ్బందితోటి ఆ రోడ్ మీద వచ్చేసి ఆ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఉన్న 6 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు మాదారం మహేష్ వచ్చి ఫిర్యాదు చేసినాడు. IPC 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకున్నాము. ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ నిమిత్తం కల్వకుర్తి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ అబ్బాయి కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది, ఎట్లాంటి ప్రమాదం లేదు. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.